బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే తమ యొక్క పీజీ కోర్స్ ని మీన్స్ ఎంఏ కోర్స్ కావచ్చు, ఎంకామ్ కోర్స్ కావచ్చు, ఎంఎస్సి కోర్స్ కావచ్చు, ఇండియాలోని టాప్ యూనివర్సిటీస్ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ చేయాలి అనుకుంటున్నారో సో వారికి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది సియు సెట్ విషయంలో కన్ఫ్యూజ్ అయితే అవుతా ఉన్నారు. నాకు డైలీ వాట్సాప్ లో కామెంట్స్ రూపంలో చాలా మంది అడుగుతా ఉన్నారు, అన్న సియుఈటి యూజీ నోటిఫికేషన్ అయితే వచ్చింది, మరి సియు సెట్ పీజీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ అదే విధంగా హెచ్సియు నోటిఫికేషన్ అంటే హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ సియు సెట్ లో ఉంటుందా లేదంటే సపరేట్ గా ఉంటుందా అని చాలా మంది డైలీ కామెంట్స్ రూపంలో అయితే అడుగుతా ఉన్నారు. సో మీ అందరికి క్లారిఫికేషన్ ఇవ్వడం కొరకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైతే తమ యొక్క పీజీ కోర్స్ ని ఇండియాలోని టాప్ యూనివర్సిటీస్ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో సో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్ లోకి వచ్చిన ఎవ్రీడే నాకు చాలా మంది వాట్సాప్ గ్రూప్స్ లో అండ్ కామెంట్స్ రూపంలో ఈ పిక్స్ ని పంపించి అయితే అడుగుతా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు అని ఒక పేపర్ ఆర్టికల్ రీసెంట్ గా అయితే రావడం జరిగింది. సో దీన్ని చూసి చాలా మంది ఎవ్రీడే నాకు అన్న సియు సెట్ లో భాగంగానే హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందా అని చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే గైస్ ఈ వచ్చినటువంటి పేపర్ ఆర్టికల్ లో సో వారు ఏమని మెన్షన్ చేశారంటే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు యూజీసీ మొదటిసారిగా సియు సెట్ ద్వారా ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. దేశంలో 54 సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పిహెచ్డి కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు నేటి నుంచి ఈ నెల 30 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్ గా ఒక పేపర్ లోనైతే ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఈ పేపర్ ఆర్టికల్ ని చూసి పీజీ స్టూడెంట్స్ అంటే ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ చేయాలి అనుకుంటున్నారో సో వారు కూడా ఈ నోటిఫికేషన్ తమ కొరకే అనుకొని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతా ఉన్నారు. అయితే గైస్ నేను ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఈ వచ్చినటువంటి పేపర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో లేదంటే ఈ పేపర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది 100% ట్రూ అయితే కాదు. ఎందుకంటే ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి సియుఈటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది సియు సెట్ కాదు. సో సియు సెట్ కి సియుఈటి నోటిఫికేషన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ యొక్క సియుఈటి నోటిఫికేషన్ అనేది యూజీ కోర్సెస్ కి అంటే ఎవరైతే తమ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ని మీన్స్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ని ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి అనుకుంటారో వారికి సంబంధించి సియుఈటి యూజీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో సియు సెట్ పీజీ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఈ పేపర్ ఆర్టికల్ అనేది 100% ట్రూ అయితే కాదు. ఇది ఒకటి అన్న, మరి 100% ట్రూ కాదు అన్న మీరు ఎలా చెప్తున్నారు అంటే సో ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని కూడా గమనించవచ్చు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్షల్లో అర్హత సాధిస్తే దేశంలోని ఏ యూనివర్సిటీలోనైనా చదువుకోవచ్చు. సియుసెట్ 2022 ద్వారా ఢిల్లీలోని జేఎన్యు ఢిల్లీ యూనివర్సిటీ, సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి యూనివర్సిటీస్ వచ్చేసి జేఎన్యు, సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీలో ఉంది. అండ్ అదేవిధంగా ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, సో ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా సియుసెట్ లో భాగంగానే తమ యొక్క పీజీ కోర్సెస్ కి అడ్మిషన్ ఇస్తున్నట్టుగా ఈ పేపర్ లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో నేను మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తాను, చూడండి గైస్. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ సియుఈటి యూజీ టెస్ట్, ఈ యూజీ టెస్ట్ అనేది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసే వారికి, సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ని సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి సియుఎట్ మీన్స్ సియుఈటి యూజీ 2022 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో సియుసెట్ పీజీ నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. సో సియుఈటి యూజీ నోటిఫికేషన్ వచ్చేసి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th April అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 6th May వరకు అయితే మీరు ఆన్లైన్ లోనైతే అప్లై చేయవచ్చు. సో ఇది ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కి అన్న, మరి కంపల్సరీగా పీజీ వారికి కాదని నీవెలా చెప్తున్నావు అన్న, ఈ పేపర్ లో చాలా క్లియర్ గా డిగ్రీ అండ్ పీజీ అని మెన్షన్ చేశారు కదన్న అంటే సో గైస్ ఇక్కడ మీరు ఈ విషయాన్ని అయితే గమనించండి. సో ఢిల్లీలోని జేఎన్యు ఢిల్లీ వర్సిటీ సహా వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలో కూడా సియుసెట్ ద్వారానే ప్రవేశాలను అయితే ఇస్తున్నట్టుగానైతే మెన్షన్ చేశారు. అయితే గైస్ మీరు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అడ్మిషన్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి అడ్మిషన్ అఫీషియల్ నోటిఫికేషన్. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే యూజీ అడ్మిషన్స్, పీజీ అడ్మిషన్ సపరేట్ గా అయితే కాలమ్స్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు యూజీ అడ్మిషన్ డీటెయిల్స్ చూసినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో యూజీ అడ్మిషన్స్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ పీజీ అడ్మిషన్స్ ని ఈ సియుఈటి అనే ఎంట్రన్స్ ద్వారా నిర్వహిస్తున్నాము. సో సియుఈటి ఎంట్రన్స్ ద్వారా
యూజీ అడ్మిషన్ ని తీసుకుంటున్నట్టుగా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మీరు పీజీ అడ్మిషన్ డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే, ఒకవేళ మీరు పీజీ అడ్మిషన్ డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పీజీ ఎంట్రన్స్ ని సపరేట్ గానైతే కండక్ట్ చేస్తుంది. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పీజీ ఎంట్రన్స్ ని సియు సెట్ లో భాగంగానైతే కండక్ట్ అయితే చేయట్లేదు. దీనికి సంబంధించి ఆల్రెడీ అడ్మిషన్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి పీజీ అడ్మిషన్ సియు సెట్ లో భాగంగానైతే కండక్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు క్లియర్ గానే చూడొచ్చు, ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ రిజిస్టర్ ఎట్ cuet.com and for post graduation admission register at PG admission University of Delhi ac.in. సో ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి అడ్మిషన్ అఫీషియల్ నోటిఫికేషన్. సో పీజీ అడ్మిషన్స్ కి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనేది సపరేట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. యూజీ అడ్మిషన్స్ కి మాత్రం సియు సెట్ లో ఇంక్లూడ్ చేసింది. సో ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి ఒకవేళ మీరు పీజీ అడ్మిషన్స్ కొరకు అప్లై చేయాలి అనుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th ఏప్రిల్. ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి అడ్మిషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో పీజీకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే వరకు మీరు ఆన్లైన్ లోనైతే అప్లై చేయవచ్చు. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అడ్మిషన్ నోటిఫికేషన్ పై నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేసి మీకు అన్ని డీటెయిల్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని చూస్తే మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఆల్రెడీ యూజీ అడ్మిషన్స్ ని పీజీ అడ్మిషన్స్ ని సపరేట్ గానైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి పేపర్ ఆర్టికల్ అయితే మీరు 100% నమ్మడానికి అయితే లేదు గైస్. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ యూజీ అడ్మిషన్స్ ని సియు సెట్ లో భాగంగా అండ్ పీజీ అడ్మిషన్స్ ని మట్టుకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సపరేట్ గానే అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీన్స్ ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది రాసేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఎక్కువ మంది రాస్తా ఉంటారు సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చేసి. సో ఈ హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో సో మీరు సియు సెట్ లోనైతే అప్లై చేసుకోండి. సో సియుఈటి సో సియుఈటి 2022 లో మీరైతే అప్లై చేసుకోండి. హెచ్సియులో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో సో అంటే డిగ్రీ తర్వాత ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో వారు సియుఈ 2020 లోనైతే అప్లై చేసుకోండి. అయితే గైస్ ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ ఏంటి అంటే హెచ్సియు అనేది సియు సెట్ మీన్స్ హెచ్సియులో పీజీ అడ్మిషన్స్ అనేవి సియు సెట్ 2020లో ఇంక్లూడ్ చేస్తారా చేయరా అనేది మటుకు ఇంకా క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. సో అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ వచ్చింది అనే డీటెయిల్స్ లోకి మనం వచ్చినట్టయితే ఇండియన్ గవర్నమెంట్ అనేది 2020 అకాడమిక్ ఇయర్ లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కి ఒకే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానైతే మెన్షన్ చేయడం జరిగింది. కానీ చాలా యూనివర్సిటీస్ మట్టుకు దీనికి అంగీకరించట్లేదు. సో అందుకని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సపరేట్ గా తమ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ సియు సెట్ లో భాగంగా ఈ యొక్క పీజీ అడ్మిషన్స్ ని కండక్ట్ చేస్తే వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే పేపర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ గానైతే చేంజ్ అయిపోతుంది. సో పేపర్ ప్యాటర్న్ అనేది ఇప్పటి వరకు హెచ్సియులో ఎలాంటి పేపర్ ప్యాటర్న్ ఉందో ఒకవేళ హెచ్సియు సియు సెట్ లో ఇంక్లూడ్ అవుతే ఆ పేపర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఒకవేళ సియు సెట్ లో ఇంక్లూడ్ అవ్వకపోతే పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ హెచ్సియు అనేది సియు సెట్ లో ఇంక్లూడ్ అవుతుందా లేదా అనేది మనకి ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయితే క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికైతే హెచ్సియులో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ని మట్టుకు సియుఈటి యూజీ 2022 నోటిఫికేషన్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ హెచ్సియు పీజీ అడ్మిషన్స్ ని కానీ పిహెచ్డి అడ్మిషన్స్ ని కానీ సియు సెట్ 2022 లో ఇంక్లూడ్ చేస్తారా లేదా అన్నది అయితే ఇప్పటి వరకు అయితే క్లారిఫికేషన్ అయితే లేదు. బట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ మట్టుకు ఓన్లీ యూజీ అడ్మిషన్స్ ని సియు సెట్ లో ఇంక్లూడ్ చేసింది. బట్ పీజీ అడ్మిషన్స్ ని మాత్రం సపరేట్ గానైతే కండక్ట్ చేసుకుంటుంది. సో దానికి ప్రూఫ్ గానే నేను మీకు ఇక్కడ అడ్మిషన్స్ అయితే చూపించాను. సో యూజీ అడ్మిషన్స్ అయితే సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మీన్స్ సియుఈటి యూజీలోనైతే అడ్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ పీజీ అడ్మిషన్స్ ని మట్టుకు సపరేట్ గానైతే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది పీజీ అడ్మిషన్ కు సంబంధించినటువంటి బ్రౌచర్. నేను యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పీజీ అడ్మిషన్ పైన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే గైస్ మీరైతే వరీ అవ్వకండి. మీ యొక్క ప్రిపరేషన్ ని హై స్టాండర్డ్ ప్రిపరేషన్ నే ఉంచండి. మీ యొక్క ప్రిపరేషన్ మట్టుకు ఎక్కడ తగ్గేలాగానైతే చూసుకోకండి. సో స్టాండర్డ్ మీన్స్ ఎప్పుడైనా హెచ్సియు స్టాండర్డ్ లో మీరు ప్రిపేర్ అయితే మీరు సియు సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో హెచ్సియు పేపర్ ని ఇంక్లూడ్ చేసినప్పటికీ మీరు ఈజీగానైతే క్లియర్ చేస్తారు. ఒకవేళ మీ ఎయిమ్ అనేది సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలి అని ఉంటే మట్టుకు మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్ అనేది హెచ్సియులోనే ఉంచండి. అండ్ హెచ్సియుకు ఉన్నటువంటి సిలబస్
ప్రకారమే మీరు ఫాలో అయితే అవ్వండి. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా కానీ మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కల్లా కానీ హెచ్సియు అనేది సియు సెట్ లో ఉంటుందా లేదా అనేది క్లారిఫికేషన్ అయితే వస్తుంది. బట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ మట్టుకు పీజీ అడ్మిషన్స్ ని సియు సెట్ లోనైతే ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ వీడియోకి అయితే గైస్ నా ఫర్దర్ వీడియోస్ లో సో పీజీ అడ్మిషన్స్ గురించి కానీ పీజీ అడ్మిషన్స్ లో మనకి సీట్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేయబోతా ఉంటున్నాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.